Hello everyone, this is Dr. Aruna Jyoti, gynecologist and obstetrician and experienced senior gynecologist. ఏంటంటే చాలామంది వర్రీ అవుతూ ఉంటారు బేబీ మూమెంట్స్ తెలియట్లేదని. యాక్చువల్గా మూమెంట్స్ అనేవి కొంతమందిలో 5 monthsలో స్టార్ట్ అవుతాయి అండ్ ఇంకా కొంతమందిలో 6 monthsలో స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 6 monthsలో స్టార్ట్ అవుతాయి అండ్ ముందు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి 5 monthsలోనే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో మూమెంట్స్ అప్పుడు కొంచెం తగ్గుతూ అండ్ నెలలు పెరుగుతున్న కొద్దీ బేబీ మూమెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటుంటాయి. సో ఏంటంటే ఎప్పుడైనా బేబీ మూమెంట్స్ని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలాసార్లు కొంతమంది మూమెంట్స్ తెలియట్లేదని కంగారు పడిపోతుంటారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ స్లీప్ వెళ్తుంది, అంటే పడుకుంటుంది కాబట్టి బేబీ పడుకున్నప్పుడు మూమెంట్స్ అనేవి ఉండవు. సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. సో అలా ఎప్పుడైనా మూమెంట్స్ అనిపించట్లేదంటే ఏం చేయాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకొని హాట్ డ్రింక్స్ కానీ తీసుకోండి. అలాగే ఎడం పక్కకి పడుకొని ఒక 1 hour వరకు ఎడం పక్కకి అలా పడుకొని మూమెంట్స్ అనేవి కౌంట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మూమెంట్స్ వచ్చి బాగానే ఉన్నాయి అని అనుకుంటే భయపడాల్సింది ఏమీ లేదు. మీరు వాటర్ తీసుకున్నారు, హాట్ వాటర్ కూడా తీసుకున్నారు, హాట్ డ్రింక్స్ ఏమైనా తీసుకున్నారు, ఫుడ్ కూడా ఒకవేళ కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు కదండి, ప్రెగ్నెన్సీ టైంలో ఫాస్టింగ్స్ ఉన్నా కూడా బేబీ మూమెంట్స్ తగ్గుతాయి. సో ఫాస్టింగ్ ఉండడం కానీ ఇంకా ఏమైనా బీపీ షుగర్ అలాంటి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి బీపీలో కానీ షుగర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కూడా బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు మీ బీపీ చెక్ చేసుకోవడం, మీ షుగర్ చెక్ చేసుకోవడం, మీ ట్యాబ్లెట్ మీరు కరెక్ట్గా టైంకి వేసుకున్నారా లేదా చెక్ చేసుకోవడం లాంటివి చేయడంతో పాటు మీరు వాటర్ మంచిగా తీసుకోండి, హాట్ డ్రింక్స్ తీసుకోవడం అండ్ ఎడం పక్కకు తిరిగి ఒక 1 hour సేపు ప్రశాంతంగా అలా పడుకుంటే 40 minutes దాకా అయినా బేబీ స్లీప్ ఉంటుంది. సో 40 minutes తర్వాత అయినా యూ క్యాన్ ఫీల్ ద మూమెంట్స్ ఆఫ్ బేబీ. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ వాట్ అంటే ఒక 1 hour కంపల్సరీగా పడుకొని ఎడం పక్కకి పడుకొని బేబీ కదలికలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. అప్పుడు మీకు కదలికలు వస్తే నో ప్రాబ్లం. ఇంకా అలా చేసినా కూడా రావట్లేదు అంటే మాత్రం ఒకసారి మీరు కంపల్సరీగా మీ డాక్టర్ని, మీ నియర్ బై డాక్టర్ని ఎవరైతే మీరు చూపించుకున్నారో వాళ్ళని కలిసి అండ్ ఫర్దర్గా వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నిసార్లు బేబీ మూమెంట్స్ అనేది ప్రాబ్లమాటికే అని ఉండదు. ప్రెగ్నెంట్ కొన్నిసార్లు మనం పర్సీవ్ అవ్వచ్చు, పర్సీవ్ అవ్వకపోవచ్చు. లాంగ్ టైంలో కూర్చున్నా కూడా అలా అవుతుంది. సో keep it in mind and thank you for watching.